మిత్రులారా అందరికీ నమస్తే. ఈ ఆల్కహాల్‌కి సంబంధించి ఆల్కహాల్‌ది మనం అనేక సంవత్సరాలుగా మనం చెప్తా ఉన్నాం. గత దశాబ్ద కాలం పైగా నుంచి మనం చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. సో, ఆల్కహాల్ డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టమంటున్నాం. అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి. మనం అభివృద్ధికి సంబంధించి అన్ని దేశాలనే ఆదర్శంగా తీసుకుంటాం గదా! అన్ని దేశాలను ఆదర్శంగా తీసుకున్నప్పుడు, ఆ అన్ని దేశాలను మనం ఆచరించాలి గదా! అమెరికా లాంటి దేశాల్లో, ఇంకా అభివృద్ధి చెందిన దేశాల్లో సింగపూర్, మలేషియా మీరు చెప్పేటువంటి దేశాల్లో, ఆస్ట్రేలియాతో సహా మందుంది కాదనట్లేదు. కానీ అక్కడ మందు మానేయాలనుకున్నోళ్ళకి ఆల్కహాల్ డీడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. మరి మన ఇండియాకి సంబంధించి అవి లేవు. అంటే మగోళ్ళలో ఒక లెక్క ప్రకారం 100కి 46% మంది మగోళ్ళు తాగుతున్నారు. ఆ విధంగానే మహిళలు 7% తాగుతున్నారనేది ఒక లెక్క ప్రకారం తెలుస్తా ఉన్నది. నాకు తెలిసి ఈ లెక్క నాకు సస్పెక్టెడ్. ఆయా దేశాల పరిస్థితులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని బట్టి ఉన్నాయనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆల్కహాల్ అనేది మత్తు అది అందరికీ తెలిసిన విషయమే. ఇది కేవలం శరీరానికి కాకుండా కుటుంబానికి, ఉద్యోగానికి, సమాజానికి అన్ని రంగాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని విషయాల మీద ఇంపాక్ట్ ఉంటది. రోజు 30 ఎంఎల్ తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు పెద్ద తాగుబోతు సైంటిస్టులు. అంటే 30 ఎంఎల్‌తోని ఈ భూమి మీద నేను ఇండియాకి సంబంధించి అంటలా. ఇంత మందుతోని ఈ భూమి మీద ఆగినోడు సంవత్సరం పొడుగుతా ఎవడైనా ఉంటే చెప్పండి. వాడు పచ్చి తాగుబోతు అయితాడు. రోజు రెగ్యులర్‌గా 30 ఎంఎల్ తాగేటోడైనా పచ్చి తాగుబోతు అయితాడు తప్ప మరొకటి కాదు. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తాగుడు వద్దే అని అంటున్నాము. ఎవరైనా తాగేవాళ్ళు ఇప్పటికే తాగుడు అలవాటు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే డీ అడిక్షన్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రంలో ఆల్కహాల్ డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టమంటున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, ప్రతి మండల కేంద్రంలో సైకాలజిస్టులు 20,000 మంది ఉన్నారు ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో. సో, వాళ్ళకి సంబంధించి ఉపాధి లేకుండా ఉన్నారు. వాళ్ళని పెట్టండి. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే కదా మీరు కోరుకునేది. ప్రజల అభివృద్ధి. మందు తాగడం బంద్ చేస్తే సగం డెవలప్‌మెంట్ దానంతట అదే జరుగుతది. మందుని మాన్పించగలిగితే చాలు. సో, విద్య, వైద్యం 2 ఉంటే చాలు దేశం అంతా బాగుపడిపోద్దని చాలామంది నినాదాలు, డైలాగులు కొడుతున్నారు. ఈ 2 ఫ్రీగా ఇచ్చి ఆల్కహాల్ ఫ్రీగా రేట్లు తగ్గించి వదిలిపెట్టండి. సర్వనాశనం దుంపనాశనం అయిపోద్ది. సో, అందుకోసమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది అదే. ఆల్కహాల్ డీ అడిక్షన్ సెంటర్స్ మండల కేంద్రంలో సైకాలజిస్ట్‌లని పెట్టండి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సైకియాట్రిస్ట్ డాక్టర్‌లను పెట్టండి. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం పెట్టేది పాటుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనుబంధంగా ఉన్నటువంటి అన్నిట్లల్లో ఇది పెద్ద వ్యవస్థగా తయారు చేయండి. దాన్ని ఆ వైపుగా అసలు ఆలోచన చేయట్లేదు. అదేవిధంగా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ గవర్నమెంట్ ఫండ్‌తో నడిచే మైనారిటీ కాలేజీలు గానీ, ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఆల్కహాల్ డీడిక్షన్ సెంటర్స్‌ని ఇది చేసేటువంటి వాటిని మనం పెట్టడం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంటది. కుటుంబాలు కూడా డెవలప్‌మెంట్ అవుతాయి. నిజంగా మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పాలక వర్గాలకు అది చేయాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తది. దీర్ఘకాలం కాలేయం, గుండె, జీర్ణ వ్యవస్థల మీద, లేకపోతే కిడ్నీ, మెదడు అవయవాల మీద ఉంటది. ఇది దాంతోని పాటు మానసికంగా డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలు కూడా వెళ్తాయి. ఇది మానసిక సమస్యలున్నాయి, శారీరక సమస్యలున్నాయి. చాలామంది మద్యం తాగడం మానేద్దామని ట్రై చేయటం చూస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో సరదా, ఒత్తిడి, రిలీఫ్ అనే మాయా భ్రమలతోని మళ్ళీ రిపీట్ అవుతా ఉంటది. మళ్ళీ తాగుబోతులుగానే మారుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సినిమా, టీవీ, మీడియా ప్రభావాలు కూడా మద్యం వైపు ఆకర్షితులవుతున్నారు. ఒత్తిడి, డిప్రెషన్, ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఇట్లా రకరకాల సమస్యలతోని తాగుబోతులకి కారణాలు, తాగటానికి కారణాలు వాళ్ళ దగ్గర లచ్చతమ్మ దొరుకుతాయి. మీరే డిక్షనరీ, లైబ్రరీ సరిపోవు వాళ్ళ కారణాలు మీరు రాయదలిస్తే. నేను ట్రై చేసే వదిలేశాను. అది రాయటం దండగా. వాళ్ళు మాట్లాడే చర్చలు కూడా అనవసరం తాగుబోతుల గురించి. వాళ్ళు ఎవడైనా వాడు చిన్నోడైనా వేస్ట్ ఫెలోస్ వాళ్ళంతా నా దృష్టిలో. ఇతర రంగాలకు సంబంధించి అసలు వాడు ఏ పని చేయలేడు అడిక్ట్ అయిన తర్వాత. వాడు ధనికుడు కానీ, పేదోడు కానీ ఎవడైతే దానికి విచక్షణే లేదు. ఆల్కహాల్ మత్తుకు మందు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా, సామాజిక కోణంలో చూడాలి. కాబట్టి దీన్ని విస్తృతంగా 4 ప్రధాన మార్గాల్లో చూడొచ్చు. స్వీయ అవగాహన అవసరం. ముందుగా మత్తు వల్ల కలిగే నష్టాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా దాన్ని ఎట్లా దాన్ని బయటికి రావాలనేది తెలుసుకోవాలి. దాని తర్వాత నాకు అవసరమా అనే ప్రశ్నని మనం వేసుకోవాలి. మందు తాగటం నేను తాగాలని నాకు సంబంధం లేని విషయం. తాగుబోతులకు సంబంధించి సలహా చెప్తున్నాను. సో, అదేవిధంగా మద్యం మీద ఆధారపడే అలవాట్లను విడిచిపెట్టాలి. రిలేటెడ్ ఉన్నటువంటి ఆ పనికి ముందు పోతారు అని ఉంటాయి కదా, ఆ పనులు అసలు పూర్తిగా బంద్ చేయాలి. అది డెవలప్మెంట్కి దారితీస్తుంది. ఆల్కహాల్ మత్తు శరీరంలో సహాయపడే కొన్ని ఔషధాలు ఉన్నాయి. ఇవి డిటాక్స్ ట్రీట్మెంట్తో బిహేవియర్ థెరపీ విస్తరించబడ్డాయి. నాల్ట్రోక్సోన్ ఇది మద్యం తాగాలని ఆకాంక్షను చంపేస్తుంది. ఈ మెడిసిన్ చూసుకోండి. నాల్ట్రెక్సోన్ ఇది మద్యం తాగాలని ఆకాంక్షను తగ్గిస్తుంది. అకంప్రోషేట్ మానసికంగా మద్యం మీద ఉన్న ఆధారాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. డిసల్పిరామ్ మద్యం తాగిన తర్వాత శరీరంలో అసహనం ప్రభావాలను కలిగించే ఔషధం ఇది. సో, మందు తాగడానికి విరక్తి కలిగే టాబ్లెట్స్, ఇవన్నీ మెడిసిన్, డ్రగ్స్.
సో కౌన్సిలింగు, థెరపీ, ఒక వ్యక్తి మత్తు నుంచి బయటపడాలంటే ఏం చేయాలనే దాని మీద ఇవన్నీ డీఎడిక్షన్ సెంటర్లు ఇవన్నీ చేస్తారు. ఇవి పెట్టమని అంటున్నాం. ఇన్ని మాటలు ఎందుకు. సో కౌన్సిలింగ్ తీసుకోవడం, థెరపీలకు హాజరవడం వలన మత్తు పునరాగమనాన్ని అడ్డుకోవచ్చు. సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ వంటి విధానాలని ఎంతగా ఉపయోగపడతాయి అనేది మనకి అనుభవం ద్వారా తెలుస్తుంది. ఆత్మీయ శ్వాస నింపుకొని ముందు మానేస్తారనే వాళ్ళు దృఢ సంకల్పం తీసుకోవాలి. మొత్తం మీద ఉన్న మక్కువను తగ్గించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రీహాబిలిటేషన్ సెంటర్, డీఎడిక్షన్ సెంటర్ల సాయం తీసుకోవాలి. ప్రజల మానసిక ఆరోగ్య స్థితులను బట్టి ప్రభుత్వాల ప్రచారాలు ఉండాలి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి. ఆల్కహాల్ మత్తుకు మందు ఏది అనేది కేవలం ఔషధం పైన, ప్రభుత్వాల పైన ఉండరాదు. వ్యక్తిగత సంకల్పం, కుటుంబ మద్దతు, వైద్య సాయం, సమాజం కట్టుబాట్లపై ఆధారపడి ఉంటుంది. మత్తు నుంచి బయటపడేందుకు శక్తివంతమైన మందు అంటే అవగాహన, ఆశ, మారాలనే సంకల్పం అనేది చేస్తున్నాను. మీరు సైకాట్రిస్ట్ డాక్టర్లతో పాటుగా ఏదైతే ఉన్నదో వాళ్ళ పట్ల కూడా డీఎడిక్షన్ సెంటర్స్కి వెళ్ళాలి. మాలలు వేసుకోవచ్చు. మాల అంటే 41 రోజులు కాదు. అది మీ ఏ మాలైనా వేసుకోండి. క్రిస్టియన్ మాల వేసుకోండి, హిందూ మాల వేసుకోండి. ముస్లిమ్స్ రెగ్యులర్గా నమాజ్కి వెళ్ళేవాళ్ళు మందుకు దూరంగానే ఉంటారు వాళ్ళు. సో అయ్యప్ప మాల వేసుకోండి. అది 3 నెలల నుంచి 6 నెలలు వేసుకోండి. తప్పేం లేదు, దేవుడు కాబట్టి. దాంతోపాటు తిరుపతమ్మ స్వామి మాల వేసుకోండి. విజయవాడ కనకదుర్గమ్మ మాల వేసుకోండి. భద్రాద్రి, అయోధ్య రాముల వారి మాల వేసుకోండి. అది 3 నెలల నుంచి 6 నెలల పాటు వేసుకోండి. దాంతోపాటుగా ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి మాల వేసుకోండి. ఏ మాల వేసుకునైనా ఆ విధంగా దేవుని పట్ల భక్తి, చిత్తశుద్ధితోని మీరు ముందు మాని కుటుంబాల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మీ శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటుగా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు. చాలా యాక్సిడెంట్స్కి, క్రైమ్ రేట్కి 30 నుంచి 40% పైగా ఇదే కారణం అవుతుంది ఆల్కహాల్. గొడవలకి, కొట్లాట్లకి కూడా ఇది ప్రధానమైనటువంటి ఇదిగా మనకి 70-80% వినపడతా ఉంది. సో ఆ విధంగా ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే అంబర, గుట్కా, పొగాకు ఉత్పత్తులు కానీ మానేయాలంటే అల్టిమేట్గా ఆల్కహాల్ డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టడం వల్ల ఇవన్నింటిని కూడా మానిపించడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు జిమ్కి వెళ్ళండి, కిక్ బాక్సింగ్కి వెళ్ళండి, కరాటే, మార్షల్ ఆర్ట్స్ వైపు వెళ్ళినా కూడా మందుకు దూరమైనటువంటి చాలామంది చూసాం. మీ ఆసక్తులు మాల వల్ల మానుతారా? ఆ మాలలు వేసుకోండి. మీ నచ్చిన మతాన్ని, ఏ మతంలో ఉంటే ఆ మతానికి సంబంధించిన మాలలు వేసుకోండి. అది నెల రోజులు కాదు, 41 రోజులు కాదు, కనీసం 3 నెలలు పైన వేసుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు మందు లేకుండా జీవించగలిగిన ఒక ఫీల్డ్లోకి వస్తారు. ఆ విధంగా మీతో పాటు మీ కుటుంబాలు, సమాజానికి మేలు జరుగుతుంది. దాంతోపాటు మాల తర్వాత సైకాట్రిస్ట్ డాక్టర్లు ఉంటారు. అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత పిల్లల మీద ప్రమాణం చేసి, దేవుడి మీద ప్రమాణం చేసి మళ్ళీ ఇది తాగననే ఒక అభిప్రాయానికి రండి. ఆ విధంగా ముందుకెళ్ళాలనేది. సో ప్రభుత్వం కూడా డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అది మీద చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 36,000 కోట్ల నుంచి 40,000 కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ₹1 ఆదాయం వస్తుందంటే 13 నుంచి 17 రూపాయలు అదనంగా ప్రజా ఆరోగ్యం కోసం, ముఖ్యంగా ఆల్కహాల్ బాధితుల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు. సో మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, 50 నుంచి 70-80% మంది ఆల్కహాల్ బాధితుల భార్యలే వీడియోస్గా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు. మరి సమాజాన్ని మీరు ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు? వీళ్ళందరికీ తాగుబోసి మగవాళ్ళందరినీ చంపగొట్టి. సో ఎక్కువ మంది మగవాళ్ళే తాగేటోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా 7% మంది తాగుతున్నారని కొన్ని లెక్కలు చెప్తున్నాయి కదా. సో అందుకోసం ఓవరాల్గా తెలంగాణ కాదు, చాలా గుజరాత్లో, బీహార్లో లాంటి చోట్ల మందుని నిషేధించారు. కొన్ని పవిత్రమైన టెంపుల్స్ దగ్గర కూడా మందుని నిషేధించారు ఆల్కహాల్కి సంబంధించి. సో అది మంచిదే కదా. మీకు ఇప్పుడు సాయంత్రం పూటకల్లా పనికి పోతే ఒళ్ళనొప్పులు లేస్తుంటే ఒళ్ళనొప్పులు లేవడానికి మందు తాగడానికి సంబంధం లేదు, మత్తు కదా. మీకు నిజంగా ఒళ్ళనొప్పులు అయితే ఉడికి నీళ్ళు పోసుకోండి. లేదా కొంచెం దానికి బాగా తీవ్ర నొప్పి అయితే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకోండి. మీకు మరీ ఇబ్బంది ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు పని చేసి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు డాక్టర్స్ ప్రికాషన్ ప్రకారం ఏ పని ఎంతసేపు చేయాలో వాళ్ళు ప్రికాషన్స్ చెప్తారు, సలహాలు, సూచనలు. అది కదా. ఆకుండి సాకులు చెప్పి అసలు తాగుబోతులు చెప్పే కారణాలే నాకు నమ్మకం ఉండదు. 100కి 1,00,00,000 నేను వాళ్ళ తాగుబోతుల సమాధానాలు నేను సాటిస్ఫై గాను. టెక్నికల్గా ఏమన్నా అక్కడ ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితులు ఇస్తే మౌనంగా ఉండొచ్చేమోలే, కానీ 100కి 100% కాదు, 100కి 1,00,000%, 100కి 1,00,00,000. అసలు ఆ చర్చలలో అర్థవంతం ఏమి ఉండదు. ఏమన్నా 1-2 ఉంటే చెప్పలేము, కానీ కోటిలో 100 అయితే ఉండవు. కోటిలో 1-2 ఉంటే చెప్పలేము. సో తాగుబోతుడు అనేవాడు ఒక ఎడిక్ట్ అయిన తర్వాత వాడు ఎంత కోటీశ్వరుడైనా కూడా వాడి పని వాడు చేసుకోలేడు. వాడి కుటుంబానికి టైం కేటాయించలేడు, భార్య పిల్లలకి టైం కేటాయించలేడు, మిత్రులకి టైం కేటాయించలేడు. అసలు వాడి పనులే వాడు చేసుకోలేడు. ఎప్పుడు నేను చూస్తున్నాను కొన్ని ఆఫీసులకు సంబంధించి, అంటే మాకు అమ్మనే కాదు, అన్ని సార్లు అట్లే ఉన్నాయి. జామ చెట్టు ఉంటే జామాకేసుకొని పోతారు, వాసన రాకుండా. మళ్ళీ అందులో మళ్ళీ బార్ షాప్లో కూర్చొని చాలా సందర్భాలు నేను చూశాను. బార్ షాప్లో కూర్చొని మందు తాగుతుంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆడ కూర్చొని వీళ్ళు ఆరోగ్య సూత్రాలు చెప్తూ ఉంటుంటారు, ఏది తింటే ఆరోగ్యం అని. చాలా కామెడీగా ఉంటుంటాయి వాళ్ళ సంభాషణలు, తాగుబోతుల సంభాషణలు. అసలు వాళ్ళు అక్కడుండి బీపీ మాట్లాడుతుంటారు, ఒక్కొక్కరిని తిడుతుంటారు, మళ్ళీ తెల్లారిపోయినా తప్పైందంటారు. ఎంత బడ్లు వాళ్ళు తాగుబోతులు. వాళ్ళు వేస్ట్ ఫెలోస్, ఈ భూమి మీద ఉన్నటువంటి వేస్ట్ ఫెలోస్ ఫస్ట్ లెక్క కట్టాల్సి వస్తే వాళ్ళే. నేను ఖచ్చితంగా దేవుడిని అయితే వాళ్ళని ఖచ్చితంగా నరకానికే పంపుతాను. ఎందుకంటే ఈ తాగుబోతుల వల్ల కుటుంబ సభ్యులు
పెళ్లి చేసుకున్న భార్య, కన్న పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా హింసపడుతుంటారు. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని కూడా కొడుతుంటుంటారు. ఆళ్ళని నేను మట్టుకు నాకు తెలిసి అయితే వీళ్ళంతా నరకానికే పోతారు తాగుబోతులంతా. వాడు ధనికుడా, పేదోడా, పెద్ద కులోడా, చిన్న కులోడా వదిలేయండి. వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఖచ్చితంగా నరకానికి పోతారనేది మాత్రం నేను చెప్పగలను. సో, అందుకోసం అల్టిమేట్‌గా మత్తు నుంచి బయటపడటం వల్ల సమాజ నిర్మాణం జరుగుతాది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటుగా అన్ని రంగాల్లో ముందుకెళ్ళటానికి ఆస్కారం ఉంటది. సమాజం నవనిర్మాణం జరగటానికి ఆస్కారం ఉంటది. చాలామంది డైలాగులు కొడుతున్నటువంటి విద్యా, వైద్యం ఫ్రీగా ఇచ్చేస్తే అంతా బాగా జరుగుతుందంటే మందు విచ్చలవిడితనంగా వదిలేస్తే దానికి అంతు లేకుండా సర్వనాశనం దుంపనాశనం అయిద్ది. సో, ఏ రంగాల ప్రయారిటీ ఆ రంగాలకుంది. మత్తుకు సంబంధించి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకుత్పత్తులకు సంబంధించి దీని మీద ఖచ్చితంగా నిషేధం ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ గత దశాబ్దాలుగా దీని మీద పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా తను ఉన్నంత కాలం ఆ వైపుగా అడుగులు వేస్తుందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. తాగని వాళ్ళైతే దేవుని మీద ప్రమాణం చేసి మా జీవితకాలం తాగనని ప్రమాణం చేయండి. తాగేవాళ్ళైతే ఈ రోజు నుంచి మందు బంద్ చేస్తున్నాను, ఆల్కహాల్ ఉత్పత్తులకి, మత్తు పదార్థాల ఉత్పత్తులకి, అదేవిధంగా పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉంటానని ప్రమాణం చేయండి. నేనైతే మీ ముందు ప్రమాణం చేస్తున్నాను, నా జీవితకాలంలో వీటికి దూరంగా ఉంటానని. సో, నాకు ఏ అలవాట్లు ఇప్పటికీ లేవు కాబట్టి మిగతా కూడా ఛాన్సే లేదు రావడానికి. వీటన్నిటి మీద అనేక దశాబ్దాలుగా ఈ కార్యక్రమాల్లో, అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్నాం. పెద్దలారా, మిత్రులారా, ప్రమాణం అమ్మ మీద ప్రమాణం, దేవుని మీద నమ్మే దేవుని మీద, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ దేవుని మీద ప్రమాణం. మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తులకి నా జీవితకాలం నేను దూరంగా ఉంటాను. మీరు కూడా ప్రమాణపూర్తిగా దూరంగా ఉంటానని ప్రమాణం చేయడం తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. వి ఫైట్ అగెన్స్ట్ డ్రగ్స్, ఆల్కహాల్, టొబాకో ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ రండి మిత్రుల, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.